ఫ్రెండ్స్, నేను మీ సునీత ఎడెన్ గార్డెన్స్ ఛానల్ ద్వారా మీకు పరిచయం అయ్యాను. ఈరోజు మళ్ళీ హార్వెస్ట్ ఉందండి. హార్వెస్ట్ చేస్తూ ఆడుతున్నాను. ఈరోజు బెండకాయలే మళ్ళీ హార్వెస్ట్ అండి. చేస్తూ ఉండగా మీతో కొన్ని టిప్స్ కూడా నేను చెప్తాను. బెండకాయలు చాలా చిన్నవే బాగుంటాయండి, ముదిరిపోతాయి లేట్ అయితే. బెండకాయలు ఎక్కువ వేసుకున్నాను నేను. మాకు ఈరోజు ఒక గ్రాస్ హోపర్ వచ్చిందండి. భయం వేసింది నాకు. అది ఎక్కడ మొక్కల మీద అటాక్ చేస్తుందో అని భయం వేసింది నాకు. వెంటనే దాన్ని ఏం చేశానంటే చంపకూడదు, కానీ తప్పదు. మొక్కల్ని హార్మ్ఫుల్ కనుక, మొక్కలకి ఏదో హార్మ్ఫుల్ కనుక తప్పనిసరిగా దాన్ని వెళ్ళగొట్టాలని అనుకోలేదు, చంపేశాను. జీవహింస చేశాను ఈరోజు, నన్ను క్షమించండి. బెండ మొక్కలు అయితే ఇంత పొడుగ్గా వచ్చాయి కదండి. వీటికి ఏంటంటే ఆకులు తీసేయాలి. ఆకులు తీస్తే కొంచెం మొక్కకు బలం వస్తుందండి. చూసారు, ఇక్కడ నుంచి రూట్స్. వీటికి మళ్ళీ కూడా బెండకాయలు వస్తాయి ఈ పక్కనే. ఇవి ఇలా తీయబట్టి ఇక్కడ నోట్స్ దగ్గర చూసారా, ఈ నోట్స్ దగ్గర ఇంకొక మొక్కలా వచ్చి ఇది మళ్ళీ బెండ మొక్కలు వస్తాయి. ఇలా మనం వెంటనే ఇచ్చేస్తే, లేకపోతే ఇవి పొడుగుగా పెరిగిపోతాయి. నాకన్నా హైట్ ఉందండి. ఉన్నాయి బెండ మొక్కలు అయితే బాగా వచ్చాయి. రెండు రోజుల నుంచి వర్షాలు పడ్డాయి, నేను మీదకి కూడా రాలేదండి. చూసారా ఎంత వంకగా తిరిగిపోయిందో. దీనికి చేమ పట్టింది. తర్వాత చిన్న పురుగులు, ఫ్లైస్ ఉంటాయి కదండి, అది కుట్టడంతో ఇది ఇలా వంకరగా తిరిగిపోద్ది. దీనికైతే వేప నూనె మందండి. వేప నూనె వేస్తే, స్ప్రే చేస్తే మీకు అవి పోతాయి. ఇది ఒక్క మొక్కే, కానీ దీనికైతే చాలా వచ్చాయి ఈ ఒక్క మొక్కకే. వచ్చి తీయమ్మ, మేము తీసుకోలేకపోతున్నాం అంటే వచ్చింది. ఈరోజు బెండకాయలు పప్పుచారులో పనిచేస్తాయండి. పప్పుచారు చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే తెలుస్తుంది మీకు ఇది యూజ్ అయిందా లేదా అనేసి. ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అన్నది మీరు కామెంట్ పెడితేనే నాకు తెలుస్తుందండి. దీనికి పుల్లటి మజ్జిగ ఇవ్వచ్చండి. పుల్లటి మజ్జిగ ఇచ్చిన మంచిది. బెండ మొక్కలే ఎక్కువగా ఈ చూసారు, ఈ ఫ్లవర్స్, ఎల్లో ఫ్లవర్స్ పెట్టాను. ఇది పాలినేషన్ కండి. ఈ పాలినేషన్ చేయడానికి ఎల్లో ఫ్లవర్ ఎక్కువ అట్రాక్టివ్ అవుతాయి కనుక బీస్, వాటికి పాలినేషన్ చేయటానికని మధ్యలో పెట్టాను. కానీ నిజంగా అది మాత్రం చాలా యూజ్ అయిందండి నాకు. బెండకాయలు రావడానికి ఎక్కువ కారణం అదే. ఈ చెట్టుకి ఎప్పుడు వంకరవే వస్తున్నాయి. సింగిల్ మొక్క అంతే, సింగిల్గా వచ్చింది. చూసారు, ఇది చెప్పాను కదా మీకు, ములం చెట్టు కొమ్మ వేస్తే చిగురు పెట్టింది. తర్వాత డ్రాగన్ ఫ్రూట్ కూడా కొమ్మ విరిగిపోయిందండి, అది కూడా అలా వేశాను. చిగురు పెడితే ఎవరికైనా ఇవ్వడానికి కూడా పనిచేస్తుంది. అండ్ పసుపు మొక్కలు చూసారా ఎంత వచ్చిందో. దీనికి ఫస్ట్ అటాక్ అవుతుందండి.
చూసారా మళ్ళీ పచ్చిమిర్చికి ఫస్ట్ ఏర్పడింది. ఇవి లీఫ్ కల్ అండి. ఇవి చూసారా ఎలా వంకరపోయాయో. దీని నుంచి అయితే మాత్రం పూత రాదండి. ఇది చూసారా చీమ ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా దీనికి పెస్ట్ మిల్లీ బగ్స్ అటాక్ అవుతాయి. ఇది చూసుకున్నారు. కానీ ఇది చూసారా ఈ కొమ్మ వేస్తే చిగురు పెట్టింది. ఈ కొమ్మ తెచ్చాను, కొమ్మ ద్వారా దీన్ని ప్రాపగేషన్ చేశాను. మీకు అందుకే చెప్తున్నాను, ఎక్కడైనా ఒక కొమ్మ తెచ్చి మీరు పెట్టండి, అది ఖచ్చితంగా మీకు చిగురు పెడుతుంది. దీన్ని వేయాలి కానీ ఇది ఇంకా దీనికి గోళం లేక మట్టి లేక నేను ఆపాను. ఈ దానిమ్మ పూత వస్తుంది, రాలిపోతుందండి. దీనికి మళ్ళీ ఎగ్గమైన యాసిడ్ ఇవ్వాలి, లేకపోతే ల్యాబ్ ఇవ్వాలి. ల్యాబ్ తయారు చేశాను కదా 30వ తారీఖుకి దాన్ని ఇదవుతుంది, తీసి అప్పుడు వేస్తాను. రెండు వంగ మొక్కలు చూసారా. డ్రాగన్ చూడండి ఎంత చిన్నవైపోయావు. అంటే పూత అయిపోతుందో మరేంటో తెలీదు. దీనికి సారం పోయింది, వర్షాలు ఎక్కువ పడ్డాయి కదండి. దాని నుంచి మట్టిలో ఉన్న సారం అంతా బయటికి పోతుంది. ఆ పోవడంతో ఇవి చిన్నవి వచ్చాయి, చాలా ఇంచుమించు ఒక 5 ఎన్నో పెద్ద వచ్చాయి. మిగిలినవన్నీ చిన్న చిన్నవే అయిపోయి. వీటిని ఎక్కువ ఏముండదు ఇది. కానీ ఇదండి ఈరోజు మేము చేసిన హార్వెస్ట్. బెండకాయలు ఇన్ని వచ్చాయి ఈరోజు. కొంచెం బెండకాయ పులుసు కానీ సాంబార్ కానీ చేస్తాను ఈరోజు. చూడండి ఎన్ని వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే, ఎడెన్ గార్డెన్స్ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.